గెలుస్తుందా, రాజ్యాంగం గెలుస్తుందా, మనిషి స్వేచ్ఛ గెలుస్తుందా లేదా అనేది ఇంకొంచెం గౌరవ న్యాయమూర్తి గారు చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నారు. ఈరోజు రావణ్ణి మళ్ళా 4వ కేసులో పాయికరాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఎలమంచిలి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, రావణ్ తరపున నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించాం. చాలా సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేశారు. బహుశా కొద్దిసేపట్లో తీర్పు వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేద్దాం. అయితే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఒకసారి మీడియా సోదరులతో పాటు ప్రపంచం, సమాజం కూడా గమనించమని కోరుతున్నాం. ఒక వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. మాట్లాడే స్వేచ్ఛ కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసినప్పుడు కొంచెం ఎక్సెసివ్గా ఉండి ఉండొచ్చు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే ఒక పాప గురించి, దుర్మార్గులు, దుష్టులు ఒక పాపని, 14 ఏళ్ల పాపని రేప్ చేస్తే, గర్భం నిండా వీర్యం ఉంటే సమాజం స్పందించదా అని కేకలు వేస్తే, ఎక్కడ కేకలు వేస్తే, గుంటూరు సభలో కేకలు వేస్తే విశాఖపట్నం బీచ్ రోడ్లో కూర్చున్న వాళ్ళకి వినపడింది. ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ నిన్న డిఎన్ఏ లేదు, పాప రేపు లేదు అని మాట్లాడారు. ఎవరు మాట మార్చినట్టండి? ఎవరు మాట మార్చినట్టు? ఎవరు ఎలిగేషన్ చేసినట్టు? అంటే ఉప ముఖ్యమంత్రి కాకముందు గర్భం నిండా వీర్యం ఉండి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మాయమైపోయిందా? మరి మీ మీద కేసు కట్టొద్దా? నిన్న ఢిల్లీలో నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు మీరు. నా కొడకల్లారా అన్నది, గొంతు పిసికి చంపుతానన్నది, కర్రల, రాడ్డుల, కత్తుల, మీరు చెప్పండి రా. ఇది మంచి లాంగ్వేజ్ అండి? ఇది అఫెన్సివ్ లాంగ్వేజ్ కాదండి? బహిరంగ సభలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పింది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? ఒక మాట మాట్లాడితే మనం పబ్లిక్ గమనిస్తున్నారు, సోషల్ మీడియా గమనిస్తుంది అన్నటువంటి మినిమం కామన్ సెన్స్ ఉండాలి. రావణ్ అనేటువంటి వ్యక్తి, జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక కామెంట్ పాస్ చేసాం. ఎందుకు కామెంట్ పాస్ చేసాం? జడా శ్రవణ్ కుమార్ గారు, నాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి, ఒక వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది, రాజ్యాంగ బాధ్యత నాకేం లేదు. పదే పదే నన్ను పట్టుకొని ఈరోజు కూడా ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి 67 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి, 46 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని లిల్లీ పుట్టుగాడు, భూమికి జానడు ఉంటాడు, పొట్టోడు, వాడు అరకోటుగాడు, ఫుల్ కోటుగాడు, వాడు తీసేసిన మెజిస్ట్రేట్ అని పదే పదే 100 మంది మీడియా సోదరులను పెట్టుకొచ్చుకొని ప్రతి సందర్భంలో మాట్లాడుతుంటే నేను రివోల్ట్ అవునా? ఇంకోసారి నన్ను అన్నావంటే, లేకపోతే జీసస్ క్రైస్ట్ని పట్టుకొని 2 మేకల 3 మేకల దేవుడు, 2 చెక్కల దేవుడు అంటే నేను అన్నా, మత సామరస్యాన్ని కాపాడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నువ్వు జీసస్ క్రైస్ట్ని 2 చెక్కల దేవుడు, 3 మేకల దేవుడు అనకూడదయ్యా. ఇంకోసారి అలా అన్నావంటే నీ 4కు వస్తానన్నా. నువ్వు నన్ను పట్టుకొని లిల్లీ పుట్టు అని 10 సార్లు అంటుంటే, నన్ను పట్టుకొని అరకోటు, ఫుల్ కోటు, తీసేసిన మెజిస్ట్రేట్ అని 20 సార్లు అంటుంటే నేను అన్నాను నువ్వు పందిలాగా ఉన్నావు, కోస్తే 3 ఊళ్ళకి సరిపోతావు అన్నా. ఇదే ఎనీ రాంగ్ అండి దాంట్లో? దాని మీద నా మీద కేసు పెడతారా? రావణ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ప్రశ్నించమన్నాడు, ప్రశ్నించకపోతే పవన్ కళ్యాణ్ నోట్లో అని ఆఫ్ చేశాడు, ఫుల్ చేయలేదు. అది నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావా అంటారు సహజంగా మన ఊళ్ళలో. నోరు పెదగట్లేదు, నోట్లో ఏం పెట్టుకున్నావా అంటారు. అంటే భూతా అండి? భూతా? మీరు చెప్పండి ఒకసారి. అసంపూర్తిగా వదిలేసినటువంటి వర్డు అది మీ ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేసుకొని అతని మీద కేసు పెట్టి స్టేషన్ తిప్పుతున్నారే, ఊరు తిప్పుతున్నారే, ప్రతి పోలీస్ స్టేషన్ చూపిస్తున్నారే. ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఏం దేశద్రోహం చేశాడు? ఒక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం తప్ప ఒక అరెస్ట్ చేశారు. రైట్, మీకు అధికారం ఉంది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు ఏం చేయాలి? కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడండి జన సైనికులు? 100 మంది జన సైనికులు, 1000 మంది జన సైనికులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారా? పోలీస్ స్టేషన్ మీద బడి కొడతారా? పోలీస్ స్టేషన్ మీద బడి కొట్టి వాడిని చంపుతాము, మాకు అప్పచెప్పండి అంటారా? ఇది మీరు గౌరవంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలా జరిగితే మీకు హోంశాఖ మేము ఇవ్వాలా? హోంశాఖ ప్రజలు ఇవ్వాలా? మీకు 21కి 21 సీట్లు ఇచ్చింది దీనికా? అంటే ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత 100 మాటలు వస్తాయి, 100 మంది విమర్శిస్తారు. నువ్వు ప్రజా సమస్యల మీద, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయాలి తప్ప నువ్వు ఈరోజు నన్ను తిట్టిన వాడి మీద ఈరోజు ఈ స్టేట్ టెక్స్చర్ ఎంత వేస్ట్ అవుతుందండి? ఈ 4 రోజుల నుంచి రమారమి రావణ్ మీద పోలీస్ వ్యయం ఎంత వేస్ట్ చేశారు, పెట్రోల్ ఎంత ఖర్చు చేశారు, మ్యాన్ పవర్ ఎంత ఖర్చు చేశారు, రమారమి ఒక రిమాండ్కి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
50 లక్షల రూపాయలు ఈ రోజుకి 2 కోట్ల రూపాయలు కొట్టి ఎవరి ధనం అది? ప్రజాధనం. మీరు ఈ ప్రజాధనం 2 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కానీ ఈరోజు మీ పర్సనల్ ఇష్యూస్ మీద మిమ్మల్ని తిట్టినటువంటి వ్యక్తుల మీద ఖర్చు పెడతారా? రావణ్ మీద ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేశారు, భగ్నం చేశాం. రావణ్ మీద కేసులు పెడుతున్నారు, ఎదుర్కొంటున్నాం. ఇంకా ఎన్ని కేసులు పెడతారో చూస్తాం, పెట్టండి. మీ దగ్గర అధికారం ఉంది, కొడుతున్నారు, కొట్టించుకుంటాం. ఒకరోజు అధికారం మారుద్ది. మేము కొట్టే దెబ్బకి మీకు ఆల్టర్నేటివ్ కూడా దొరకదు. ఎందుకు దొరకదంటే మీకు ఒకవైపే తెలుసు, నాకు 2 వైపులా తెలుసు. మీకు చట్టాన్ని ఎలా ఉల్లంఘించాలో తెలుసు, నేను చట్టాన్ని ఎలా వాడుకొని ఉల్లంఘించాలో నాకు తెలుసు. సో నాలాంటి వాడికి అధికారం వచ్చిందా, శంకరగిరి మాన్యాలు ఏ నుంచి జెడ్ వరకు మీ కార్యకర్తలు సర్దుకోవాల్సిందే. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, లా అండ్ ఆర్డర్ని చాలా గొప్పగా పాటిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నా, ఇంతటితో ఆపేయండి. సిగ్గుపోతుంది ప్రజల్లో మీ దగ్గర, మీ మీద సిగ్గుపడుతుంది. ఈవెన్ ఇంట్లో వంట చేసుకునే మహిళలు చర్చించుకుంటున్నారండి. ఏంది ఏ పని పాట లేదా ఏంటి? కోర్టు బెయిల్ ఇటు ఏంటి, ఈ అరెస్టులు ఏంటి, ఈ తలకాయ నిప్పు ఏంటి, ఏంది ఇది అని సిగ్గుపోయి పరువు పోతుందండి మీ పార్టీకి. మీ కూటమికి పరువు పోతుంది. 164 సీట్లు ఇచ్చింది దీనికా? సిగ్గుపోయి అందరు మిమ్మల్ని చర్చించుకుంటున్నారు, సిగ్గు ఓస్తున్నారు మీ మకాన. దయచేసి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. చట్టం ప్రకారం ఆయనకి ఏమైనా శిక్ష వేయించాలంటే ఛార్జ్ షీట్ వేయించండి. హీ విల్ ఫేస్ ది ట్రయల్. ఆయనకు 5 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడితే శిక్ష ఫేస్ చేస్తాడు. భవిష్యత్తులో ఏమన్నా మాట్లాడాడా, మాట్లాడతాడు. లేదా ఈయన మీద ఇంకా చర్చ తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి. ప్రజల్లో మీరే చులకనవుతారు, దాని కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తులో అర్థమవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.